హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. భారత సైన్యంలో కొత్తగా రోబో దళం చేరింది. ఇది బాంబులకి బెదరవు, బుల్లెట్‌లకి భయపడవు. అలానే గడ్డకట్టేంత చలిలో గూడా అవి పనిచేయగలవు. భూమికి వేల అడుగుల ఎత్తులో ఉన్న శత్రు స్థావరాల మీద గూడా దాడి చేసి వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించేంత సామర్థ్యం ఉన్న రోబో సైన్యం ఉంది. ఇప్పుడు కొత్తగా చేరిన ఈ మ్యూల్ రోబో గొప్పతనం గురించి ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుకుంటున్నాం. వాటికంత గుండె ధైర్యం ఎలా వచ్చింది? ఏంటి? అనేది ఒకసారి పరిశీలిద్దాం. అయితే మన భారత సైనికులకి సరిహద్దులో శత్రువులతో యుద్ధం చేయటం ఒక ఎత్తైతే అంత 20,000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ లాంటి హిమాలయ పర్వత సానువుల్లో కఠినమైన వాతావరణం ఉన్న పరిస్థితుల్లో యుద్ధం చేయటం మరొక ఎత్తు. అంత ఎత్తుకి హెలికాప్టర్లు గానీ, వేరే విమానాలు గానీ చేరుకోలేవు. మరి అంతవరకు వెళ్ళి మన కోసం పోరాడుతున్న సైనికులకి ఆహారము, ఆయుధాలు, మందులు ఇవన్నీ వాళ్ళకి ఎలా అందించగలం అనేది ఇప్పటి వరకు ఒక సమస్య అది. అయితే ఈ పనులతో పాటు అవసరమైతే యుద్ధం కూడా చేసే ఆధునిక మ్యూల్ రోబో దళం. ఇప్పుడు మ్యూల్ అంటే మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్‌మెంట్. అయితే ఇవి చూడటానికి 4 కాళ్ళతో ఉండి కుక్కల్ని చూసినప్పుడు అవైతే ఎలా మనకి కనబడతాయో అలా కనబడతాయి. ఈ ఏఐ పరిజ్ఞానంతో వీటిని రూపొందించడం జరిగింది. ఇవి -40 చలి నుంచి 50 డిగ్రీల ఎండ వరకు ఎలాంటి కఠినమైన వాతావరణాన్నైనా సరే ఇవి తట్టుకొని నిటారుగా ఉండే పర్వతాలు, వేగంగా ప్రవహించే సెలయేళ్ళు గానీ, అగ్ని ప్రమాదాలు గానీ ఏవైనా గమ్యాన్ని చేరుకోకుండా వీటిని అడ్డుకునే ఇది లేదు. అయితే వీటి బరువు 50 కేజీలుంటే వీటికి వీపు మీద ఇవి అదనంగా ఇంకో 15 కేజీల బరువును గూడా మోసుకొని ఎంత దూరమైనా ప్రయాణం చేయగలవు. అలానే మందులు, ఆయుధాలు గానీ, మన సైనికులకు కావాల్సిన ఇతర ఏవైనా గానీ ఇవి వాటి భుజం మీద తీసుకొని వాళ్ళకి అందజేసే సామర్థ్యం ఉంటుంది. దారిలో బాంబులు పేలినా అవి మన క్లైమోర్ మైన్స్ గానీ, ఇట్లా ల్యాండ్ మైన్స్ ఇవి పేలినా గానీ అవి బెదరవు. వాటికి ఎటువంటి ఇబ్బంది అయితే రాదు వాటికి. వాటికి ముందే పసిగట్టే సామర్థ్యం ఉంటుంది వాటికి. అంటే దారిలో ఎక్కడైనా ల్యాండ్ మైన్‌లు గానీ, ఇవి మందు పాత్రలు పెడితే అవి ముందుగానే వాటిని పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానం గూడా వీటికి కల్పించడం జరిగింది. రోజంతా నిర్విరామంగా పనిచేస్తాయి. పూణేలో ఈ మధ్య జరిగిన 77వ ఆర్మీ పెరేడ్‌లో భారత సైన్యం వీటిని ప్రదర్శనకి ఉంచారు. ప్రదర్శన వాటితో చేయించారు. ఈ డాగ్స్‌తో అంటే ఆర్మీ ట్రైన్డ్ డాగ్స్‌తో కవాతు చేయిస్తారు గదా! దానితో భాగంగా వీటిని గూడా ఆర్మీ పెరేడ్‌లో ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత ఈ మ్యూల్ దళ గురించి ప్రపంచానికి తర్వాత తెలిసింది. చైనా తర్వాత ఇలాంటి ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్న రోబో దళం ఇప్పుడు ప్రెజెంటు మన భారత సైన్యానికి అదనంగా బలం చేకూరుస్తుంది. అంటే ప్రపంచంలో ఇంతవరకు చైనా ఒకటే ఈ సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పుడు చైనాతో పాటు భారత్ గూడా మనకి ప్రపంచ దేశంలో రెండవ దేశంగా ఈ మ్యూల్ రోబోని వాళ్ళు తయారు చేసి సైన్యంలోకి మనకి సహాయంగా ఉండటానికి సైన్యానికి ఇవి తయారు చేయటం జరిగింది. ఈ రోబోలు చూడటానికి కుక్కల్లా ఉన్నాయి. కానీ వీటిని మ్యూల్ అని ఎందుకంటారంటే, అది ప్రపంచంలో ఎక్కడైనా ఈ తరహా రోబోల్ని రోబో డాగ్స్ అని పిలుస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇలా పిలవటానికి కారణం కంచెర గాడిదలు. ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ, ఇది నిజం. గుర్రాలకి, గాడిదలకి పుట్టిన వాటిని కంచెర గాడిదలు అనేది అంటే అది ఒక క్రాస్ బ్రీడ్ జాతి. వాటిని అలా కంచెర గాడిదలు అంటాం. వీటిని ఇంగ్లీష్‌లో మ్యూల్స్ అంటారు. అంటే కంచెర గాడిదలని మ్యూల్స్ అంటారు. 75 ఏళ్లుగా భారత సైన్యానికి ఇవే ప్రాణాలకు తెగించి మరి మనకి బోర్డర్‌లో సేవలందిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్‌లో ప్రత్యేకించి వీటి కోసం సైనిక శిక్షణా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. వీటిని 2 ఏళ్ల వయసు నుంచి ఇక్కడ బాంబులకి బెదరకుండా యుద్ధ శిబిరాలకు చేరుకోవటం ఎలానో శిక్షణ ఇస్తారు. అలా ఇవి 2 ప్రపంచ యుద్ధ సమయాల్లో కాదు, కార్గిల్ యుద్ధంలోనూ కీలక పాత్ర పోషించాయి. వీటి పనితీరుని బట్టి అధికారులు వీటికి పేర్లు పెట్టి కాలు, ఛోటా, తేజ్, గోలు, బోలా, దబాంగ్ ఇలాంటి శక్తిమాన్, మజ్ను అని పిలుస్తారు. వీటిలో పెడోంగి అనే మ్యూల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది భారత సైన్యంలో 30 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించింది. ఒకసారి పాకిస్తాన్ సైనికుడికి దొరికిపోయింది. దీంతో వాళ్ళు దాన్ని ఉపయోగించకుండా
విలువైన తమ ఆయుధాలను దానిపై నుంచి మరొక చోటుకి తీసుకెళ్తున్నప్పుడు ఆయుధాల మూటతో సహా తెలివిగా తప్పించుకొని అది తిరిగి భారత సైన్యం దగ్గరికి చేరింది. దాని ధైర్య సాహసాలు గుర్తించిన సైనిక అధికారులు ఢిల్లీలోని నీలిరంగు వెల్వెట్ రగ్గుతో దాన్ని సన్మానించడం జరిగిందనమాట. అన్నేళ్ళు సైన్యంలో పనిచేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో కూడా ఎక్కింది. అది చనిపోయిన విభాగానికి అది పనిచేసిన విభాగానికి దాని ఫోటోతో మస్కట్లా వాడుతున్నారు. అయితే ఇలా ఎన్‌లైన్ సేవలందించిన 4000 మ్యూల్స్‌ని రిటైర్మెంట్ ప్రకటించి వాటి స్థానంలో ఈ రోబో మ్యూల్స్ తీసుకున్నారు. అంటే అంతవరకు అవి మామూలుగా సజీవ ప్రాణులు. ఇప్పుడేందంటే వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాటిని పోలి ఉండే రోబో మ్యూల్స్‌ని మనం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని రూపొందించడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో ఇవి చాలా మన ఆర్మీ సైనికుల ప్రాణాల్ని కాపాడినాయి. వాటిని మర్చిపోవటం అసాధ్యం అని సైనికాధికారులు కూడా వాటికి ఘనంగా నివాళులర్పించారు. అలానే ఇప్పుడు ఈ మ్యూల్ రోబోస్ కూడా భారత సైన్యానికి మరింత సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పటిష్టంగా వాటికి సేవలు చేయగలదు సైన్యానికి. అలానే ఇవి కూడా యుద్ధ రంగంలో దిగి శత్రు సైనిక స్థావరాల మీద దాడి చేయటం గానీ, సైనికుల్ని హతమార్చడం గానీ సమర్థవంతంగా అవి చేయగలవని మనకి తెలుస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇండియా అడ్వాన్స్‌డ్‌గా మన భారత సైన్యానికి గత బడ్జెట్‌లో గూడా ఎప్పుడు బడ్జెట్‌లో కొంత పెంచుతూ వస్తున్నారు. దానికి బడ్జెట్ ఆర్మీకి సెపరేట్‌గా. దానిలో భాగంగానే ఇటువంటి పరిశోధనలు జరిగి ఇటువంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మన ఇండియాని బోర్డర్ల దగ్గర గానీ, ఎక్కడైనా దేశాలు గానీ, శత్రు సైన్యాల దాడి నుంచి గానీ, వాటి వల్ల వచ్చే ప్రమాదాల నుంచి భారత్ ఎదుర్కొని పటిష్టంగా తిరిగి జవాబు చెప్పగలిగే పరిస్థితిలో చాలా దృఢంగా ఉంది. చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన భారత సైన్యం ప్రపంచంలోనే అత్యంత పటిష్టవంతంగా తయారైంది. జై హింద్.